హాయ్ గాయ్స్, పక్క పల్లెటూరులో చేసుకునే చింతాకు రొయ్యపొట్టు వెల్లుల్లి కారాన్ని మీరెప్పుడైనా తిన్నారా? తినకుండా ఉంటే కామెంట్ చేయండి. వేడివేడి అన్నంలోకి ఈ పొడి నెయ్యి వేసుకుని తింటుంటే ఆహా, ఆ రుచి అయితే అదిరిపోద్ది. కారపొడి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని చూసేద్దాము. రొయ్యపొట్టు, కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు, డ్రై చింతాకునైతే కంపల్సరీగా తీసుకోవాలి. గ్యాస్ మీద పాన్ పెట్టి అందులోకి ఎండుమిరపకాయలను వేసుకొని 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని రోస్ట్ గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి. ఇదే కడాయిలోకి ఇప్పుడు డ్రై చింతాకును కూడా వేసుకొని రోస్ట్ గా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రొయ్యపొట్టును కూడా వేసుకొని రొయ్యపొట్టుని రోస్ట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండుమిర్చి, అలాగే చింతాకుని, రుచికి తగినంత కల్లుప్పును కూడా వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత రొయ్యపొట్టును కూడా వేసుకొని ఒకసారి మిక్సీ చేసి ఫైనల్గా ఒక వెల్లిపాయ గడ్డను మొత్తం వేసుకొని మిక్సీ చేసేసుకోవడమే. సో అంతే, చింతాకు రొయ్యపొట్టు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. 1 year వరకు స్టోరేజ్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.